హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి అందరూ లైక్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనము తెలంగాణ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు మనం భారతదేశానికి సంబంధించి చెప్పినప్పుడు తెలంగాణ కూడా ఇస్తా అని చెప్పాను. అందుకని తెలంగాణ జనాభా లెక్కల గురించి చెప్పుకుంటూ పోదాం. ఒక 2 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది, నాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూగా మంచిగా ఎక్కువ వీడియోలు ఇచ్చేలాగా ప్లాన్ చేద్దాము. ఈ వీడియోలో తెలంగాణ ఎగ్జామ్స్ తెలంగాణ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. తెలంగాణ జనాభా లెక్కలు ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? 1961లో తెలంగాణలో జనాభా 1.27 కోట్ల మంది ఉన్నారు. వార్షిక వృద్ధి రేటు 1.7%గా ఉంది. బి 2011లో తెలంగాణ జనాభా 3.5 కోట్లు. వార్షిక వృద్ధి రేటు అతి తక్కువగా 1.4%గా నమోదైంది. తర్వాత సి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674 మంది. డి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అధిక జనాభా గల జిల్లా హైదరాబాద్ 39.43 లక్షలు. ఇట్లా ఏది కరెక్టే అంటే అన్నీ కూడా కరెక్ట్ అనమాట. 1961లో తెలంగాణ జనాభా 1.27 కోట్లు మాత్రమే ఉండేది. అప్పట్లో వార్షిక వృద్ధి రేటు 1.7% ఉంది. తర్వాత 2011కు వచ్చేసరికి తెలంగాణ జనాభా 3,50,00,000 మంది అయ్యారు. అంటే 3,50,03,674 మంది అయ్యారు. వార్షిక వృద్ధి రేటు అతి తక్కువగా 1.4K నమోదైంది. ఇక తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం అధికంగా ఉన్నటువంటి జనాభా ఎక్కడున్నారు ఎక్కువ అంటే హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉన్నారు. 39.43 లక్షల మంది ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా మొత్తం 3,50,03,674 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా పెరుగుదల శాతం అధికంగా ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 48.16% అధికంగా పెరుగుదల ఉన్నది శాతము. ఎక్కువ మంది జనాభా ఉన్న శాతం కాదు, పెరుగుదల ఉన్న శాతము అక్కడ పెరుగుతున్నారు. అంటే అవుట్స్కర్ట్స్కి వచ్చి ఉంటారు కదా, మనకు బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు కాబట్టి అక్కడ జనాభా పెరుగుతుంది. ఇక జనాభా పెరుగుదల శాతం తక్కువగా ఉన్న జిల్లా 2.97%తో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఉండటానికి ప్లేస్ లేదు కదా, చుట్టూ రంగారెడ్డి జిల్లాకే ఉంది కదా, రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరికే ఉంది కాబట్టి హైదరాబాద్లో తక్కువ ఉండటానికి ప్లేస్ లేదు కాబట్టి 2.97% అనేది జనాభా పెరుగుదల తెలంగాణలో తక్కువగా హైదరాబాద్లోనే ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అధిక జనాభా గల జిల్లా హైదరాబాద్ 39,43,323 మంది హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. తర్వాత జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే అది ములుగు జిల్లా. ములుగు జిల్లాలో 2.95 లక్షల మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? 2011 జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ జనాభా అత్యధికంగా గల నల్గొండ జిల్లాలో 12.5 లక్షల మంది నల్గొండ జిల్లాలో గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్నారు. రెండవ స్థానంలో నిజామాబాద్లో 11.6 లక్షల మంది ఉన్నారు. ఇక రెండవది హైదరాబాద్ జిల్లా మహానగరం కావడంతో గ్రామీణ జనాభా అనేది లేదు, నగరం కాబట్టి నగర జనాభా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత తక్కువ గ్రామీణ జనాభా ఎక్కడున్నారంటే మేడ్చల్ మల్కాజిగిరి, ఇక్కడ 2.09 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇక తెలంగాణ మూడోది, తెలంగాణ పట్టణ శాతం 1.36 కోట్లు అంటే 38.7% ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 39.43 లక్షలతో 100% పట్టణ జనాభా కలిగినటువంటిది హైదరాబాద్ అనమాట. 39.43 లక్షలు. అంటే హైదరాబాద్ ఇక పట్టణం నగరం కదా, ఇంకా నగరం కాబట్టి దీంట్లో గ్రామీణ ప్రాంతంలో అనేది ఉండదు కాబట్టి ఇక్కడ 100% పట్టణ జనాభానే ఉందన్నమాట. ఇక నాలుగోది, తక్కువ పట్టణ జనాభాను నారాయణపేట జిల్లాలో 11,493 మంది ఉన్నారు. ఇంకా అంటే 3.9% మాత్రమే కలిగి ఉన్నారు. తర్వాత వరంగల్ రూరల్లో 7% మంది తక్కువ పట్టణ జనాభా అనేది కలిగి ఉన్నారు. ఇవన్నీ ఏది కరెక్ట్ అంటే 1, 2, 3 కరెక్టు, అంటే 4 తప్పు అనమాట. తక్కువ పట్టణ జనాభా నారాయణపేట జిల్లాలో కాదు, ఇది తేడా వచ్చిందనమాట. ములుగు జిల్లాలో ఉన్నారు, ములుగు జిల్లాలో తక్కువ ఉన్నారు, నారాయణపేటలో కాదు. తెలంగాణలో గ్రామీణ జనాభాలో 2.15 కోట్ల మంది అంటే 61.3% మంది అక్కడ ఉన్నారనమాట. అది అంటే తక్కువ జనాభా ఒకటి ఇక్కడ మనకి ములుగు జిల్లా అనమాట. ములుగు జిల్లాలో 11,493 మంది మాత్రమే ఉన్నారంటే 3.9% మంది మాత్రమే పట్టణ జనాభాని కలిగి ఉన్నారు. తర్వాత వరంగల్లో 7% మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
తెలంగాణలో జనసాంద్రత 1971లో 138గా ఉండేది. 2011లో 312 మంది ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది? జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటే దాన్ని ఉన్న జనాభాని జనసాంద్రత అంటారనమాట. ఇక్కడ తెలంగాణలో అత్యధికంగా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి చదరపు కిలోమీటర్లకి ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఏది అంటే రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాదు. అంటే ఇది హైదరాబాద్ అనేది కరెక్ట్ అనమాట. హైదరాబాద్లో జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎంత శాతం ఉన్నారంటే 18,161 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి కూడా 18,161 మంది ఉన్నారు. ప్రతి చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే వారి సగటును లెక్కించడమే జనసాంద్రత అంటారు. భారతదేశ జనసాంద్రత మొత్తం కూడా 382 మంది ఉంటే తెలంగాణలో 312గా ఉంది జనసాంద్రత. ఇక జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్. ఇక్కడ 18,161 మంది ఉన్నారు. రెండో స్థానంలో మేడ్చల్, మల్కాజిగిరి ఇక్కడ 2,321 మంది ఉన్నారు. ఇక జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే ములుగులో 71 మంది మాత్రమే ఉన్నారు. తర్వాత తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లా కూడా హైదరాబాదే, అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా కూడా హైదరాబాద్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. జనసాంద్రత మాత్రం 18,161 మంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్లో హైదరాబాద్లో జనాభా ఎంతమంది ఉన్నారు? జనసాంద్రత అని రెండు అనుకున్నాం కదా, రెండు కూడా హైదరాబాద్ అనుకున్నాం కదా. హైదరాబాద్లో జనాభా ఎంత అనేది మరోసారి గుర్తు చేశా. 39.43 లక్షల మంది హైదరాబాద్లో జనాభా ఉన్నారు. అలాగే జనసాంద్రతకు వచ్చేసరికి 18,161 మంది ఉన్నారంటే ప్రతి చదరపు కిలోమీటర్కి ఉండే జనసాంద్రత లెక్కిస్తారు కాబట్టి ఇందులో 18,161 మంది ఉన్నారు. జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్న జిల్లా మాత్రం రంగారెడ్డి జిల్లా. ఇక్కడ 48.16% పెరుగుదల అనేది ఉంది. అలాగే జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్. ఇక్కడ 2.97% మాత్రమే ఉంది. ఇందా చెప్పుకున్నాం కదా. ఇది జనాభా తక్కువగా ఉన్న జిల్లా ములుగు జిల్లాలో 2.95 లక్షల మంది మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లింగ నిష్పత్తికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏ, భారతదేశ జాతీయ సగటు లింగ నిష్పత్తి 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది ఉన్నారు. తర్వాత తెలంగాణలో రాష్ట్రంలో 988 మందిగా ఉన్నారు. బి, తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిర్మల్, 1046 మంది మహిళలు. అలాగే సి, సెక్స్ రేషియో తక్కువగా ఉన్న జిల్లా రంగారెడ్డి, 950 మంది మహిళలు ప్రతి 1000 మంది పురుషులకు. ఈ 3 ఏబీసీలో ఏది కరెక్ట్ అంటే ఏబీసీ 3 కూడా కరెక్టే. భారతదేశపు జాతీయ సగటు లింగ నిష్పత్తి ఎంతగా ఉందంటే 2011లో ప్రతి 1000 మంది పురుషులకు కూడా 940 మంది ఉంటే మన తెలంగాణకు వచ్చేసరికి 988 మందిగా ఉన్నారు. ఇక బి, తెలంగాణలో అత్యధికంగా లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిర్మల్లో ప్రతి 1000 మంది మగవాళ్ళకి 1146 మంది మహిళలు ఉన్నారు. ఇక తక్కువ ఉన్న జిల్లా ఏదంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 950 మంది రంగారెడ్డి జిల్లాలో ఉన్నారన్నమాట. ఇది దీనికి సంబంధించింది. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము 0.0 అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల లోపు ఉన్నటువంటి శిశు జనాభా అధికంగా ఉన్న జిల్లా కూడా హైదరాబాద్. అంటే ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి కదా, పిల్లలు ఎక్కువ పుడతారు కదా హాస్పిటల్స్లో పుట్టినప్పుడు. పురుడుకు కూడా అందరూ బయట నుంచి కూడా ఇక్కడికే వస్తారు కదా, అందువల్ల ఇక్కడ అధికంగా ఉన్నటువంటి జనాభా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇక్కడ 4.69 లక్షల మంది ఉన్నారన్నమాట. ఇక శిశు జనాభా తక్కువగా ఉన్న జిల్లా ములుగు జిల్లాలో 29,144 మంది మాత్రమే ఉన్నారు. 0.66 ఇయర్స్ చైల్డ్ రేషియో ఎంతగా ఉంది అంటే ఇది 932 మంది. అంటే ప్రతి 1000 మందికి కూడా ఈ మొత్తం 6 ఏళ్ల లోపు పిల్లలలో చూసుకుంటే ప్రతి 1000 మంది మగపిల్లలకి 932 మంది ఆడపిల్లలు ఉన్నారు. 2001లో ఇది 957గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 1961లో అక్షరాస్యత శాతం 17.3% ఉండగా 2011 నాటికి 66.5% పెరిగింది. అయితే జిల్లాల వారీగా అత్యధిక శాతం అక్షరాస్యతతో ఉన్నటువంటి హైదరాబాదు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఎంత శాతం నమోదైంది? అక్షరాస్యత శాతం హైదరాబాద్లో హైయెస్ట్. ఇక్కడ ఎంత శాతం ఉంది అని చెప్పేసి మన క్వశ్చన్ అనమాట. 77.15, 63.25, 83.25, 93.25. ఇందులో సి అనేది కరెక్ట్. 83.25 అనేది కరెక్ట్ అనమాట. హైదరాబాదు అక్షరాస్యతలో తెలంగాణలో అత్యధికంగా ఉంది. టోటల్గా ఓవరాల్గా
తెలంగాణ అక్షరాస్యత 66.5% పెరిగింది 2011 నాటికి. తర్వాత హైదరాబాద్కు వచ్చేసరికి ఇది 83.25%గా ఉంది. తెలంగాణలో అక్షరాస్యత వృద్ధి రేటు భారత్ కంటే కూడా ఎక్కువగా ఉన్న 2011లో భారత్ తెలంగాణ మధ్య తేడా 6.5%గా ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్లో అత్యధికంగా అక్షరాస్యత శాతం 83.25%గా ఉంటే అత్యల్పంగా 49.93%తో నారాయణపేట చివరి జిల్లాలో ఉందన్నమాట. 50% మెంబర్స్ అక్కడ చదువుకుని ఉన్నారు నారాయణపేట జిల్లాలో. గ్రామీణ అక్షరాస్యత రేటు కంటే పట్టణ అక్షరాస్యత రేట్ అనేది మన దగ్గర ఎక్కువగా ఉంది. గ్రామీణంలో 69.93%తో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో ఉంది గ్రామీణంలో వచ్చేసరికి. అంటే మేడ్చల్ మల్కాజిగిరి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి అది అక్కడ జనాభా ఎక్కువగా అక్షరాస్యత అనేది గ్రామీణంలో కూడా ఉంది. ఇక 47.3%తో జోగులాంబ గద్వాల జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక్కడ కూడా 50% కంటే తక్కువగా గ్రామీణ జనాభాలో 47.3% మాత్రమే జోగులాంబ జిల్లాలో అక్షరాస్యత అనేది ఉంది. ఇక పట్టణ అక్షరాస్యతతో 83.2%తో హైదరాబాద్ మన స్థానంలో ఉంటే 71.57%తో జోగులాంబ చివరి స్థానంలో ఉంది. పట్టణాలలో కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోనే తక్కువ శాతం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ కింది ప్రకటనలో ఏది తప్పు? 1. తెలంగాణ ఎస్సీ జనాభా 54,08,800 అంటే మొత్తం జనాభాలో 15.45% ఎస్సీలు. అలాగే తెలంగాణ ఎస్టీ జనాభా 31,77,940 అంటే మొత్తం 3.4% మంది ఎస్టీలు. ఇది ఏది తప్పు అని అడిగాం మనం దీంట్లో. బి రెండవది తప్పు. ఎస్టీ జనాభా గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంటు తప్పనమాట. తెలంగాణ ఎస్సీ జనాభా 54,08,800 మంది అంటే మొత్తం జనాభాలో 15.45% తెలంగాణలో ఎస్సీలు ఉంటే తెలంగాణ ఎస్టీ జనాభా వచ్చేసరికి 31,77,940 మంది ఉంటూ 9.1 అక్కడ 3 అని ఇచ్చాం కానీ 9.1% అనేది ఇక్కడ తెలంగాణలో ఎస్టీ జనాభా అనే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారము అధిక ఎస్సీ జనాభా గల జిల్లా రంగారెడ్డి. అదే అయితే అధిక శాతం ఎస్సీ జనాభా గల జిల్లా ఏది అంటే ఇది మంచిర్యాల, కరీంనగర్, జోగులాంబ, గద్వాల. ఇది మంచిర్యాల అనేది కరెక్ట్ అనమాట. అధిక ఎస్సీ జనాభా రంగారెడ్డి జిల్లాలో ఉంటే శాతం మాత్రము అక్కడ ఉన్నటువంటి వాటిలలో ఎక్కువ శాతం మంది వాళ్ళు మంచిర్యాలలో ఎస్సీలే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. 2011 జనాభా లెక్కల ప్రకారము అధిక ఎస్సీ జనాభా గల జిల్లా రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ 3,34,337 మంది ఉన్నారు. అల్ప ఎస్సీ జనాభా కలిగిన జిల్లా ములుగు జిల్లా. ములుగు జిల్లాలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎస్సీలు తక్కువ ఉన్నారు, 46,473 మంది. ఇక అధిక శాతం ఎస్సీ జనాభా గల జిల్లా మంచిర్యాలలో అల్ప శాతము. తర్వాత ఎస్సీ జనాభా గల జిల్లా హైదరాబాద్లో ఎస్సీ జనాభా శాతం అనేది తక్కువ మంది ఉంటారు. ఇక అధిక ఎస్సీ స్త్రీ పురుష లింగ నిష్పత్తి కలిగినటువంటి జిల్లా కూడా నిర్మలే. మనం ఇందాక హైయెస్ట్ కూడా నిర్మలే చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఎస్సీ స్త్రీ పురుష జనాభా లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా కూడా 1192తో ఎక్కడుంది? ఇది నిర్మల్ జిల్లా. అంటే ప్రతి 1000 మంది పురుషులకి 1192 మంది మహిళలు అక్కడ ఉన్నారు నిర్మల్ జిల్లాలో. ఇది నెక్స్ట్ జతపరచండి. ఎస్సీల జనాభా శాతము, ఎస్టీల జనాభా శాతం అని మొత్తం 4 రకాలుగా ఇచ్చాము. ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చాము. ఇది జత చేసి చూద్దాము. ఎస్టీల జనాభా బి అనేది కరెక్ట్. A1 అంటే 31.78 లక్షల మంది ఎస్టీల జనాభా అనేవాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. ఎస్సీల జనాభా వచ్చేసరికి B2 అంటే 54.09 లక్షల మంది ఉన్నారు. ఇక ఎస్సీల జనాభాకు వచ్చేసరికి C3 అంటే 15.45% మంది ఉంటే ఎస్టీల జనాభా 9.08% ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఎస్టీ జనాభాకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది తప్పు? కంపల్సరీగా వస్తాయండి. ఎస్టీల జనాభా, అక్షరాస్యత, తర్వాత వీటన్నిటికీ అత్యధిక జనాభా గల జిల్లాలు, పట్టణ జనాభాలు, గ్రామీణ జనాభాలు అది కంపల్సరీగా వస్తుంది. గ్రూప్ 2లో వస్తాయి, మిగతా వాటిల్లో కూడా వస్తాయి. 2-3 క్వశ్చన్లు అయినా గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మన గ్రూప్ 3లో కూడా వచ్చినాయి. అలా తెలంగాణలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 303.92 లక్షల మంది. ఎస్టీల జనాభా తక్కువగా కలిగిన జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా. ఇక్కడ 9,376 మంది మాత్రమే ఉన్నారు. ఇక తెలంగాణలో ఎస్టీల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా ఏదంటే అది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇచ్చాము. తర్వాత 4వది తెలంగాణలో ఎస్టీల శాతం తక్కువగా కలిగిన జిల్లా ఖమ్మం జిల్లా. వీటిలో ఏది కరెక్టు అంటే ఇందులో బి అనేది కరెక్ట్ అనమాట. 3, 4 కరెక్టు, 1, 2
తప్పుగా ఇచ్చినవి బి 3 and 4 అనమాట. అదేంటనేది ఒకసారి చూద్దాం. 3, 4. తెలంగాణలో ఎస్టీల శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ 37% ఇక్కడ గుర్తుపెట్టుకోండి. శాతానికి వేరు, అది వేరు. శాతంకి దానికి కంగారు పడకండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి దయచేసి. తెలంగాణలో ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నది మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే, 3.92 లక్షల మంది ఉన్నారు. తర్వాత ఎస్టీల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లాలో 37.8% మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇంకోటి ఏముంది ఇక్కడ, ఎస్టీల జనాభా తక్కువగా కలిగిన జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా, 9,376 మంది. అదే శాతంకి వచ్చేసరికి తక్కువగా శాతం కలిగిన జిల్లా హైదరాబాద్లో 1.24% మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. తర్వాత స్థానంలో కరీంనగర్ 1.27 మాత్రమే ఎస్టీలు ఉన్నారు. అది శాతానికి మామూలు ఫిగర్కి అమౌంట్, మన ఫిగర్ కన్ను తర్వాత శాతానికి జనాభా ఫిగర్ కన్ను తర్వాత శాతానికి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మతాల వారీగా జనాభాను జతపరచండి. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. ఇట్లలో 44.65 లక్షలు, 26,690 మంది, 30,340 మంది, 4.41 లక్షల మంది, 32,533 మంది. వీటిని జతపరచాలి మనం. జతపరచానికి వచ్చేసరికి ఇక్కడ ఏది కరెక్ట్ అంటే బి కరెక్ట్ అనమాట. ఇది మిస్ అయినట్టుంది. బి కరెక్ట్. 1A, తర్వాత 2B, 2D, తర్వాత 3C, తర్వాత 3C, 4E, తర్వాత 5B అనమాట. ఇది ఎంత అనేది నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. తెలంగాణలో హిందువులు 2.99 కోట్ల మంది, అంటే 85.09% మంది ఉన్నారు. ఇక ముస్లింలు వచ్చేసరికి 44.65 లక్షల మంది, అంటే 12.69% మంది ఉన్నారు. ఇక క్రిస్టియన్లు 4.1 లక్షల మంది, అంటే 1.27% మంది మాత్రమే ఉన్నారు. ఇక బౌద్ధులు 32,533 మంది, అంటే 0.92% మంది మాత్రమే బౌద్ధులు ఉన్నారు. సిక్కులు వచ్చేసరికి 30,340 మంది ఉన్నారు, 0.86% ఉన్నారు. జైనులు వచ్చేసరికి 26,690 మంది ఉన్నారు, అంటే 0.76% అనమాట. ఇక ఇతరులు వేరే వాళ్ళు, చెప్పని వాళ్ళు కానీ, ఇతరుల వాళ్ళు కానీ, క్యాస్ట్ చెప్పని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు 5,422 మంది ఉన్నారు. ఇది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇది మనం తెలంగాణ జనాభా లెక్కలకు సంబంధించింది. ఇక రేపటి నుంచి కొంచెం వీడియోల సంఖ్య పెంచుతాము, వీడియోలు కూడా మంచిగా ఎకానమీ కానీ మిగతా వాటికి కూడా వెళ్దాము. ఇది మీరు ఇంకెవరైనా జాయిన్ కాకపోతే టైం తక్కువ ఉంది కాబట్టి DGPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్ ఉంటుంది. 250 రూపీస్ 6 monthsతో నడుస్తుంది. దీంట్లో జాయిన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 2కు జరుగుతున్నటువంటి మాక్ టెస్టులు, డైలీ టెస్టులు, మారథాన్ టెస్టులు, నిన్న మారథాన్ టెస్ట్ అయిపోయింది ఆదివారం నాడు, అలా అవన్నీ మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 3 కోసం పెట్టినటువంటి టెస్టులని కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా టైం తక్కువే ఉంది కాబట్టి ఎవరైనా జాయిన్ అయితే అవ్వండి. ప్లస్ మనము నెక్స్ట్ December 15 తర్వాత నుంచి మళ్ళీ ప్లానింగ్ అనేది గ్రూప్ 2కి లాంగ్ స్టాండింగ్లో టెస్ట్ సిరీస్లో ఎలా పోదాము ఏంటి అనేది మనం ప్లానింగ్ చేద్దాం. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే నాకు 703-6813 ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మనం అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసాము. తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది ఆల్రెడీ. దాంట్లో పోస్టింగ్స్ అనేవి చేస్తున్నాను. మన వాట్సాప్ గ్రూపులలో వాటిల్లో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఎవరైనా వాట్సాప్ గ్రూపులలో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్ పేరుతో సహా మన దగ్గర అన్ని డిస్ట్రిక్ట్లకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. తర్వాత టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది దీంట్లో కింద. దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు మేము పెట్టేటువంటి ప్రతి పోస్ట్ కూడా, తెలంగాణ ఎగ్జామ్స్లో పెట్టే ప్రతి పోస్ట్ కూడా వెబ్సైట్లో అయితే మీకు దాంట్లో ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా సరిపోతుంది, వాట్సాప్ గ్రూపులు కాకపోయినప్పటికీ. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.